హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 51వ భాగం. పల్లవి గారు గుడ్లుమి, ఏంటి మీరు మాట్లాడేది? నోరు మూసుకొని పోయి పడుకోండి అని పిల్లల వైపు చూస్తూ, ఈరోజు మీరు మా దగ్గర పడుకుంటారా అని క్యూట్గా మొహం పెట్టి అడిగారు. హా నానమ్మా అని యశస్వి యశ్వంత్ ఇద్దరు సంతోషంతో ఎగురుతూ అనగానే, పదండి అని ప్రసాద్ గారితో పిల్లల్ని ముందు పంపించి, ఇంకా ఎక్కడ నిలబడి ఉన్నారో అక్కడే ధ్వజస్తంభంలా నిలబడి ఉన్న విశాల్ మనస్విల వైపు చూస్తూ, మీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, అసలే రేపు కోర్టుకు వెళ్ళాలి అని కసిరారు. విశాల్ అసహనంగా, అమ్మా నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? మేమిద్దరం ఒకే రూమ్ లో పడుకోవటం ఏంటి అని అడిగాడు. నాకు అర్థమవుతుంది, కానీ మీకే అర్థం కావట్లేదు. పిల్లల దృష్టిలో మీరు వాళ్ళకి తల్లిదండ్రులు. వాళ్ళకి ఇప్పుడిప్పుడు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నీ మీరు విడివిడిగా పడుకుంటే ఎలా చెప్పండి? వాళ్ళ స్కూల్లో తోటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడుకునే మాటల్లో ఒకే దగ్గర పడుకుంటారా అన్న మాటలు వస్తాయి కదా! మరి మీరెందుకు పడుకోవట్లేదని పిల్లల నోటితోనే అడిగించుకుంటారా ఏంటి? అంత అవసరం ఏమొచ్చింది? పైగా మాకు రూమ్ కూడా కావాలి కదా! ముందు మీరు వెళ్ళి పడుకోండి అని అంటే, నేను సోఫాలో పడుకుంటాను అని విశాల్ పంతంగా అన్నాడు. ఏంట్రా సోఫాలో పడుకునేది? కాళ్ళు విరిచేస్తాను అని పల్లవి గారు చీర కొంగు నడుములో దోపి విశాల్ చేయి పట్టుకొని రూమ్ లోకి తీసుకువెళ్లి వదిలి మనస్విని లోపలికి తోసి బయట నుంచి డోర్ క్లోజ్ చేసి, రేపు ఉదయానికి కానీ ఇది తీయను. బాల్కనీలో పడుకోవాలనుకున్నావేమో, బయట దోమలు బీభత్సంగా ఉన్నాయి. అక్కడికి పోయి వాటితో కాపురం చేసినా నిద్ర పట్టదు. ఆ తర్వాత మీ ఇష్టం. గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అని చెప్పి పల్లవి గారు నవ్వుకుంటూ వెళ్ళిపోతే విశాల్ అసహనంగా వెళ్లి బెడ్ మీద కూర్చొని ఎదురుగా చూసేసరికి సోఫా లేదు. ఎప్పుడు తీయించేశారో కానీ పల్లవి గారు ఆల్రెడీ సోఫా కూడా తీయించేయటంతో తల పట్టుకుని బాల్కనీలోకి వెళ్ళటానికని బాల్కనీ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి అది కూడా లాక్ చేసేసి ఉండటంతో, అమ్మా అని పళ్ళు కొరుకుతూ అనుకుని మనస్వి వైపు చూసేసరికి మనస్వి భయంగా తలదించుకొని చేతులు నలుపుకుంటూ ఉంటే, నిన్ను ఏదైనా చేసే ఇంట్రెస్ట్ నాకు లేదులే కానీ వెళ్ళి పడుకో. అమ్మ పూర్తిగా మనల్ని బ్లాక్ చేసేసింది, ఎటూ వెళ్లకుండా. ఇప్పుడు ఈ రోజుకి ఇక్కడ పడుకోవడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అని పిల్లో తీసుకొని కింద వేసుకోగానే మనస్వి కంగారుగా, నేనే కింద పడుకుంటాను, మీరు బెడ్ మీద పడుకోండి విశాల్ గారు అని అంది. విశాల్ కళ్ళు చిట్లించి, ఏంటి ఆదర్శ భార్య గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నావా? కింద పడుకుంటాను, నా భర్తగా మీరు పైన పడుకోండి అని చెప్తున్నావు అని అడిగాడు. మనస్వి కళ్ళు తేలేసి, నేనన్న మాటల్లో ఎంత అర్థం ఉందని నాకు తెలియదు విశాల్ గారు. మీరు నన్ను భార్యగా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. ఇక నేనేం చేస్తాను? హ్యాపీగా బెడ్ మీద పడుకుంటాను కానీ అని చెప్పి మూతి తిప్పుకుంటూ వెళ్ళి బెడ్ మీద ఒక సైడ్కి తిరిగి పడుకుంది. విశాల్ మనస్విని తిట్టుకుంటూ, ఏదో మాట వరుసకి అన్నంత మాత్రాన నిజంగానే కింద పడుకోమని చెప్పేస్తుందా? పైన పడుకోమని చెప్పొచ్చు కదా! ఇది దీని గోరోజన బాగా ఎక్కువయింది. రోజు రోజుకి డామినేషన్ పెరిగిపోతుంది. ఈ విశాల్ విశ్వరూపం పూర్తిగా చూడలేదు కాబట్టి ఇంత ధైర్యంగా ఉంది. చూసిన రోజు ఇలాగే ఉంటుందేమో చూస్తాను అని పళ్ళు కొరుక్కుంటూ కింద పడుకుంటే, అప్పటికే చలికాలం రావటం వలన నేలంతా చల్లగా గడ్డకట్టేలా అనిపించటంతో దెబ్బకి లేచి కూర్చొని, బాబోయ్ ఇప్పుడు నేను ఇక్కడ నిద్రపోవాలా? అది జరిగే పనేనా
అని మనస్వి వైపు చూసేసరికి నిద్రపోతున్నట్టు లయబద్ధంగా తీసుకుంటున్న ఊపిరి చెప్తూ ఉంటే, ఇది నిద్రపోయింది కదా! దీనికి తగలకుండా నిద్రపోతే ఏం పోతుంది? అనుకుంటూ విశాల్ బెడ్ మీదకి చేరి మనస్వికి తగలకుండా బెడ్‌కి ఒక మూలన పడుకున్నాడు. అప్పటి వరకు విశాల్‌ని ఒంటికన్ను రాక్షసిలా గమనిస్తూ ఉన్న మనస్వి తన వైపు చూసేసరికి కళ్ళు మూసి, అందుకే చెప్పినప్పుడు వినాలి అని మనసులో అనుకొని వెయిట్ చేస్తూ ఉండగానే బెడ్ మీద బరువు చేరినట్టు అనిపించి వచ్చేసారి అని అనుకుంది. అలా 5 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి విశాల్ తనకి ఆపోజిట్ సైడ్ తిరిగి బెడ్‌కి కార్నర్‌లో చాలా దగ్గరగా ముడుక్కొని పడుకోవటం చూసి మనస్వి తల కొట్టుకుంటూ, ఈయన గారి ఈగో. నాతో పాటు పడుకుంటే ఈయన ఆస్తులేమైనా కరిగిపోతాయా? అని అనుకుని విశాల్‌కి ఆపోజిట్ సైడ్ తిరిగి తను కూడా విశాల్‌ని తిట్టుకుంటూ నిద్రపోయింది. ఉదయాన్నే విశాల్ నిద్ర లేచేసరికి మనస్వి తన పొజిషన్ చూసి షాక్ అయి వెంటనే మనస్విని నడుము మీద ఉన్న తన చేతిని తీసేసి తన గుండెల మీద చేరిపోయి ఆదమర్చి నిద్రపోతున్న మనస్వి వైపు చూసేసరికి తనని లేపాలి అనిపించక నుదుటి మీద పడుతున్న జుట్టుని నిదానంగా చెవి వెనక్కి చేర్చి 5 నిమిషాలు తదేకంగా మనస్వి వైపు చూసి వెంటనే తల విదిలించి మనస్విని నిదానంగా పక్కకి జరిపి చూసేసరికి తనే మనస్వి ప్లేస్‌లోకి వెళ్ళినట్టు తెలిసి తల పట్టుకొని పైకి లేచి కూర్చొని, ఇదంతా ఎలా జరిగింది? నేనెప్పుడూ స్టిఫ్‌గానే పడుకుంటాను కదా! అని మనసులోనే అనుకుంటూ పైకి లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే, ఎప్పుడైతే విశాల్ స్పర్శ మనస్వి మొహాన్ని తాకిందో అప్పుడే లేచిన మనస్వి భయంతో బిగుసుకుపోయి విశాల్ తనని పక్కన పడుకోబెట్టటంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని కళ్ళు తెరిచి చూసేసరికి విశాల్ వెళ్ళిపోయి ఉండటం గమనించి నవ్వుకుంటూ మరో సైడ్ తిరిగి నిద్రపోయింది. అలా విశాల్ రూమ్‌లోనే వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసి మనస్వి వైపు చూసేసరికి తను ఇంకా నిద్ర లేవలేదని కావాలని వాష్‌రూమ్ డోర్ గట్టిగా వేసి వెళ్ళాడు. మనస్వి ఆ సౌండ్‌కి ఎక్కడ బాంబ్ పేలిందో అనుకుని ఒక్కసారిగా పైకి లేచి కూర్చొని సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసేసరికి వాష్‌రూమ్ నుంచి వాటర్ సౌండ్ రావటంతో విశాల్ కావాలని చేశాడని అర్థమై తిట్టుకుంటూనే డోర్ దగ్గరికి వెళ్ళేసరికి డోర్ ఆల్రెడీ తీసి ఉండటంతో ఓపెన్ చేసి బయటికి వెళ్ళింది. అప్పటికే ఇల్లంతా ధూపం పొగతో నిండిపోయి పల్లవి గారు తలస్నానం చేసి జుట్టుకి ముడిపెట్టి దేవుడికి దీపం పెట్టినట్టు కనిపించి అప్పుడు స్పృహలోకి వచ్చి, అయ్యో అత్తయ్య, మావయ్య వచ్చారు కదా అని గబగబా మళ్ళీ లోపలికి వెళ్లి వాష్రూమ్ డోర్ దబదబా బాధేస్తూ ఉంటే విశాల్ విసుగ్గా టవల్ కట్టుకొని తల మాత్రమే బయటికి పెట్టి, ఏంటి ఆ డోర్ కొట్టడం? ప్రశాంతంగా స్నానం కూడా చేయనివ్వవా అని అరిచాడు. నేను స్నానం చెయ్యాలి. మీరు అర్జెంట్‌గా బయటికి రండి అని విశాల్ చేయి పట్టుకొని బయటికి లాగటానికి ట్రై చేస్తుంటే విశాల్ ఇంచు కూడా కదలకుండా కనుబొమ్మలు దగ్గరికి చేసి, ఏంటి? ఏమన్నావు? అని బేస్ వాయిస్‌లో అడిగాడు. అంటే అది అని మనస్వి తడబడుతూ, మీ అమ్మా నాన్న లేచారు. నేనిలా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి అని తలదించుకొని అడిగితే, అయితే 5 మినిట్స్ వెయిట్ చెయ్యి అని తన మొహానే డోర్ వేసి స్నానం చేసి టవల్ మీద బయటికి రావటంతో మనస్వి కంగారుగా వెనక్కి తిరిగింది కళ్ళు మూసుకొని. మనస్వి చేసిన దానికి విశాల్ నవ్వుకుంటూనే, నేనేమి అంత చండాలంగా ఏమీ ఉండను. నువ్వు మరీ మొహం అలా తిప్పేసుకోడానికి అని చెప్పి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డ్రెస్ తీసుకుంటూ ఉంటే విశాల్ చెప్పిన మాటలు అర్థం చేసుకున్న మనస్వి కప్పలా నోరు తెరిచి విశాల్ వైపు చూసేసరికి 6 ప్యాక్ బాడీ బాగా కనిపిస్తూ విశాలమైన ఛాతీ, వీపు భాగం తెల్లగా మెరిసిపోతూ ఉంటే విశాల్ వైపే తదేకంగా చూస్తూ ఉంది. విశాల్‌కి మనస్వి అలా తన వైపు చూస్తూ ఉంటే కొంచెం డిస్టర్బ్ అయ్యి, ఎందుకు అలా చూస్తున్నావు? అంటూ ఇంకో టవల్ తీసుకొని భుజం మీద కప్పుకోగానే మనస్వి అప్పుడు తేరుకొని, మీరే కదా
చూడమన్నారు. అందుకే చూస్తున్నాను. చూసినా తప్పే, చూడకపోయినా తప్పే మీతో అని విసుగ్గా చెప్పి వాష్‌రూమ్ డోర్ వేసుకొని గుండెల మీద చెయ్యి వేసుకొని, బాబోయ్! ఏంటిది? నేనిలా అయిపోతున్నాను అని తనలో తానే అనుకుని వెంటనే సిగ్గుపడి ఫ్రెష్ అయ్యి చూసేసరికి డ్రెస్ తెచ్చుకోలేదని అర్థమై తల పట్టుకొని అక్కడే ఉన్న టవల్ చుట్టుకొని తల మాత్రమే బయటికి పెట్టి చూసేసరికి విశాల్ బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ ఉండటం కనిపించి హమ్మయ్య! అని అనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళిన తనకి తన డ్రెస్సెస్ ఏమీ లేవని గుర్తుకు వచ్చి తల పట్టుకొని తప్పదు, ఏదో ఒకటి వేసుకోవాలి, తర్వాత చూసుకోవచ్చు అనుకుని విశాల్ షార్ట్ అండ్ టీ షర్ట్ కనిపిస్తే అవి తీసుకొని వాష్‌రూమ్‌లోకి పరిగెత్తి అవి వేసుకొని బయటికి వచ్చింది. మోకాళ్ళ కిందకి ఉన్న టీ షర్ట్ 3/4 వచ్చిన విశాల్ షార్ట్ కొంచెం కంఫర్ట్‌గా అనిపించటంతో అప్పుడే ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చిన విశాల్ మనస్వి అవతారం చూసి షాక్ అయ్యి, మనస్వి అని గట్టిగా అరుస్తూ తన దగ్గరికి వెళ్లి చెంప పట్టుకొని తన వైపు లాక్కొని, ఎందుకు నా డ్రెస్ వేసుకున్నావు? అని కోపంగా అడిగాడు. రాత్రి మీ అమ్మగారు నన్ను ఈ రూమ్‌లోకి తోలేస్తారని అనుకోలేదు. అందుకే నేను ఏ డ్రెస్ తెచ్చుకోలేదు. ఇప్పుడు పక్క రూమ్‌లో నా డ్రెసెస్ ఉన్నాయి. ఏం చేయమంటారు? బోలెడు ఒక టీ షర్ట్, షార్ట్ వేసుకున్నందుకు ఇంత వేషాలు వేస్తున్నారేంటి? కావాలంటే డబ్బులిస్తాను, కొత్తవి కొనుక్కోండి అని పొగరు చూపిస్తూ అంది లోపల భయపడుతూనే. మనస్వి యాటిట్యూడ్ విశాల్‌కి మండేలా చేయటంతో, నాకు మనీ అవసరం లేదు కానీ, నా డ్రెస్ ఇచ్చేయి అని టీ షర్ట్‌ని భుజాల మీద నుంచి కిందకి లాగుతూ ఉంటే, మనస్వి కంగారుగా విశాల్ చేతులు పట్టుకొని ఆపి, ఏం చేస్తున్నారు? అని అడిగింది. నువ్వే కదా అన్నావు, నా డ్రెస్ నీకవసరం లేదని. అందుకే తీసేసుకున్నాను అని తెల్లగా మెరుస్తున్న భుజాల వైపే ఇంటెన్స్‌గా చూస్తూ అనగానే, మనస్వి వణికిపోతూ, ప్లీజ్ విశాల్ గారు, సారీ, ఒక్క 5 మినిట్స్ టైమ్ ఇవ్వండి. నేను నా డ్రెస్‌లోకి చేంజ్ అయ్యాక మీ డ్రెస్ నీట్‌గా ఐరన్ చేసి మరీ ఇస్తాను అని బ్రతిమలాడింది. అప్పటికే విషాల్లో చేంజ్ తనే గమనించి మనస్వికి దూరం జరిగి, అలా అన్నావు బాగుంది అని చెప్పి, వెళ్ళు అని చెప్పగానే మనస్వి పరిగెడుతున్న నడకతో బయటికి వెళ్తూ ఉంటే, విశాల్ ఒక్కసారి మనస్విని పైనుంచి కింద వరకు గమనించి చేయి పట్టి లాగి, టీ షర్ట్‌ని పక్కకి జరిగిన భుజం దగ్గర తన తడి పెదవులతో గట్టిగా ముద్దు పెట్టి, ఇంకొకసారి నా దగ్గర ఇలా కనిపించావంటే ఏం చేస్తానో అర్థమైంది కదా! అని చెప్పగానే మనస్వి భయపడిపోయి వణికిపోతూ, నన్ను వదలండి విశాల్ గారు అని అనటం, విశాల్ వదలటం, మనస్వి పరిగెడుతూ తన రూమ్‌లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకోవటం ఆటోమేటిక్‌గా జరిగిపోతే, విశాల్ తల విదిలించి ఫోన్‌లో మనోజ్ హలో హలో అని అరుస్తూ ఉంటే, అప్పుడు తేరుకొని అబ్బా! వీడికి దొరికిపోయానే అని అనుకుంటూ వెంటనే కాల్ కట్ చేసి నవ్వుకున్నాడు. Thank you for listening and please like, share, comment and subscribe.